ఇరాన్లో మరో స్కూల్పై బాంబుల వర్షం కురిసింది. మినాబ్ స్కూల్పై దాడి ఘటన మరొక ముందే మరో స్కూల్పై అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఖొమైన్లోని ఓ బాలుర స్కూల్పై ఈ బాంబు దాడి జరిగింది. స్కూల్ భవనాన్ని ఇజ్రాయెల్ యుఎస్ దళాలు నేలమట్టం చేశాయి. ఈ బాయ్స్ స్కూల్పై దాడిని ఇరాన్ కూడా ధృవీకరించింది. మృతుల సంఖ్యపై ఇంకా క్లారిటీ రాలేదు. యుఎస్ ఇజ్రాయెల్ దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల మినాబ్ స్కూల్పై దాడి ఘటనలో దాదాపు 165 మందికి పైగా బాలికలు చనిపోయారు. అలాగే సిబ్బందితో కలిపి 185 మంది పైగా చనిపోయారు. స్కూల్పై దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. మొదట తాము దాడి చేయలేదని, ఇరాన్ తన సొంత స్కూల్పైనే దాడి చేసుకుందంటూ ట్రంప్ అప్పట్లో ఆరోపించారు. తర్వాత న్యూయార్క్ టైమ్స్ పరిశోధనలో స్కూల్పై అమెరికా టార్గెట్ చేసి దాడి చేసినట్లుగా వెల్లడైనట్లు కథనాలు వచ్చాయి. దీంతో విమర్శల పాలైంది అమెరికా. తప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారంతో స్కూల్పై అప్పుడు దాడి జరిగింది. దానికి సంబంధించి ప్రపంచ దేశాలను కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఇప్పుడు తాజాగా ఖొమైన్లో ఈ స్కూల్పై దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. ఖొమైన్లో జరిగిన దాడికి సంబంధించి ఒక భవనానికి సంబంధించిన దృశ్యాలు మనం ఒక బాక్స్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా పాత దృశ్యాలు. ఇక ఒక భవనం ఉంది. ఆ భవనం ప్రస్తుతం దెబ్బతిన్న భవనం సంబంధించిన దృశ్యాలు అవి మనం చూస్తున్నాం. ఒక బాలుర పాఠశాల, అదిగో బాక్స్లో కనిపిస్తున్న బ్లూ కలర్లోని బిల్డింగ్ అది. ఈ బాలురు పరిగెత్తుతున్న స్కూల్ బిల్డింగ్ అది పాత విజువల్. ఇది కొత్తగా లేటెస్ట్ విజువల్. ఇది ఖొమైన్లోని బాలుర పాఠశాల దెబ్బతిన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు యుద్ధం పరిస్థితుల్లో మరి నిజంగా పాఠశాలలకు వెళ్ళి అంత శ్రద్ధగా చదువుతున్నారా? ఈ బాంబులు పడుతుంటే కూడా అక్కడ స్కూల్స్ నడుస్తున్నాయా అనేది ఇంకా తెలియదు. బట్ ఆ స్కూల్పై కూడా దాడి జరిగింది. మినాబ్ స్కూల్పై దాడి జరిగింది కాబట్టి ఇంకో స్కూల్పై బాంబులు పడితే డెఫినెట్గా ఇది స్కూల్పై దాడి అన్నట్టుగానే ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ స్కూల్పై దాడి. సో కానీ ఆ సమయంలో విద్యార్థులు ఉన్నారా? ఈ యుద్ధ సమయంలో శ్రద్ధగా పాఠాలు చెప్పే వాళ్ళు ఉన్నారా, చదువుకునే వాళ్ళు ఉన్నారా అనేది కూడా ఒక సందేహం. బట్ అది పక్కన పెడితే స్కూల్పై దాడి జరగడం అయితే అమానుషంగానే పరిగణించాల్సి ఉంటుంది. అది యుద్ధనీతికి వ్యతిరేకంగా, అలాగే ఇదంతా కూడా చేసినటువంటి దాడులు ఏమాత్రం ఉపేక్షించని దాడులుగానే పరిగణిస్తారు దేశాలన్నీ కూడా. అక్కడ దాడులు చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఒక కారణం చెప్తుంది, అమెరికా కారణాలు చెప్తుంది. అక్కడ ఐఆర్జీసీ బ్రిగేడ్ సెంటర్లు లేదా ఐఆర్జీసీ సంబంధించినటువంటి భవనాలు ఉంటున్నాయి కాబట్టి వాటిని టార్గెట్ చేసుకున్న క్రమంలో ఈ భవనాలు తప్పిదంగా పడిపోతున్న పరిస్థితి, అక్కడ పేలిపోతున్న పరిస్థితి, విధ్వంసానికి గురవుతున్న పరిస్థితి అంటూ చెప్పుకొస్తున్నాయి. ఒకసారి ఆ భవనానికి పేలుడు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. تو حیاط وایساده بودن با بچه‌ها بودن دیدیم اومدن این در رو باز کردیم بچه‌ها اومدن تو همه رو آوردیم جای پناه که باز جایی که ما فکر می‌کردیم احتمال داره دوباره بازم یه راکتی چیزی بزنن. بعد از اینکه این اتفاق افتاد یه تعداد بچه‌ها رو من اینجا آروم کردم اومدم اینجا رو به بیرون اول احساس می‌کردم من دیدم یکی از بچه‌هامون اونجا افتاده گفتیم که రైట్. ఇక ఈ ఖొమైన్లోని జరిగిన స్కూల్ దాడికి సంబంధించి ప్రస్తుతం కొన్ని నివేదికలు అయితే వస్తున్నాయి. అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లోని ఖొమైన్ నగరంలో ఈ పాఠశాల దెబ్బతిన్నట్టుగా ప్రస్తుతం వార్తలు అందుతున్నాయి. దీనికి సంబంధించి ఇరాన్ మీడియా నివేదించింది. తెల్లవారుజామున ఇరాన్ మీడియా సంస్థల ప్రకారం ఖొమైన్ నగరంలోని ఒక పాఠశాలను తాకినట్టుగా తెలుస్తుంది. ఒక మిసైల్ అమెరికా ఇజ్రాయెల్ దాడిగా అభ్యర్థించిన షాహిద్ ఖొమైనీ బాలుర పాఠశాలను తెల్లవారుజామున లక్ష్యంగా చేసుకున్నట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ చెప్తోంది. అలాగే అక్కడి సైట్ ప్రచురించిన ఛాయాచిత్రాల్లోని భవనంలో కొంత భాగం దెబ్బతిన్నట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత మొహర్ వార్తా సంస్థ ఖొమైన్లోని ఒక పాఠశాలపై దాడి జరిగినట్టుగా మర్కాజీ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ కూడా ధృవీకరించినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే ఈ పాఠశాల సమీపంలోని అనేక ఇళ్ళు దెబ్బతిన్నట్టుగా అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఈ మినాబ్ స్కూల్ సంబంధించినటువంటి ఆ, కాలం చెల్లిన నిఘా సైనిక కార్యకలాపాల్లో ఇది విషాదకరమైన తప్పిదంగా దారితీసింది. రియల్ టైం ఇంటెలిజెన్స్ తప్పుడు సమాచారంతో అప్పుడు ఆ మినాబ్ స్కూల్పై దాడి చేసినట్టుగా న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన కథనం ప్రపంచ దేశాలను కదిలించింది. ఒకసారి ఇప్పుడు ఖొమైన్లో బాలుర పాఠశాలకు సంబంధించిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. خب یه قسمتی از تهران مورد اصابت واقع شده. دوباره این کوچه کاملا مسکونی هست و عزیزانی که گیر افتاده بودند دارند توسط عوامل امدادی خارج میشند. جستجو ادامه داره. امیدواریم که شهیدی نداشته باشیم. خب یه قسمتی از تهران مورد اصابت واقع شده. دوباره این کوچه کاملا مسکونی هست و عزیزانی که گیر افتاده بودند دارند توسط عوامل امدادی خارج میشند. جستجو ادامه داره. امیدواریم که شهیدی نداشته باشیم. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న చిత్రాలు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ అంటే ఇరాన్ రెడ్ క్రాస్ సంస్థ తన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేసింది. ఆ సంస్థ గతంలో ఫార్స్ విడుదల చేసిన ఛాయాచిత్రాలను పోస్ట్ చేసింది. వాటితో పాటు ఖొమైన్లోని ఒక పాఠశాలపై వైమానిక దాడి జరిగిందనే ఒక ట్యాగ్ లైన్తో ప్రస్తుతం ఈ పోస్టులన్నీ కూడా అక్కడి నుంచి వెలువడుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభంలో అక్కడ షాజరే తయ్యబే బాలికల పాఠశాలపై దాడి జరిగింది. మినాబ్లో అమెరికన్ తోమహాక్ క్షిపణి అక్కడి హర్మోజ్ గాన్ ప్రావిన్స్లోని మినాబ్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కాంపౌండ్లో ఉన్నటువంటి భవనాల సమూహాన్ని ఢీకొట్టినప్పుడు ఆ దాడిలో పాఠశాల భవనంతో పాటు సమీపంలోని అనేక ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అలీ బహ్రెన్ చెప్తున్న అంశాల ప్రకారం దాదాపు 165 మంది చిన్నారులు చనిపోయారు. అలాగే స్టాఫ్తో కలిసి మొత్తం 175 మంది మృతి చెందినట్టుగా ఇరాన్ రెడ్ క్రాస్ సంస్థ చెప్పింది. కానీ ఇప్పుడు తాజాగా మరొక ఖొమైన్ పాఠశాల దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఎవ్వరూ చనిపోలేదు, ఎలాంటి ప్రాణ నష్టం లేదు. కానీ స్కూల్స్ను టార్గెట్ చేస్తూ ఇక్కడ దాడులు జరగడం అనేది ఒక చర్చగా మారుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ దాడులను ఇరాన్ ఖండిస్తోంది. మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, మనం మినాబ్ స్కూల్ ఘటన చూసాం. అప్పుడు కొన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలతో అమెరికా చేసిన అటాక్లో 165 మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. తాజాగా మరొక స్కూల్ బిల్డింగ్ కూడా టార్గెట్ అయింది. బట్ ఇక్కడ ఈ యుద్ధ సమయంలో స్కూల్స్ నడవట్లేదు, అక్కడ ఎవరు లేదు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. సో ఏం జరిగింది, మళ్ళీ ఈ అటాక్ ఎప్పుడు జరిగింది? ఈ దాడులకు పాల్పడుతుంది ఇజ్రాయెల్ అమెరికా పైన. ఇటు అమెరికా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై దాడులకు ప్రతిదాడులతో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరాన్ లో మరో స్కూల్ టార్గెట్ గా ఇజ్రాయెల్ అమెరికా దాడులకు తెగబడినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మినాబ్ స్కూల్ పై ఈ దాడి ఘటన మరొక ముందే మరో స్కూల్ పై అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేశాయి అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పేరుకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ఖొమైన్లోని బాలుర స్కూల్ పై బాంబుల దాడి జరిగినట్లుగా ప్రధానంగా ఇరాన్ ధృవీకరించింది. స్కూల్ భవనాన్ని నేలమట్టం చేసింది యుఎస్ ఇజ్రాయెల్. అంటే కావాలని స్కూల్ పై దాడి చేశారా లేదా టార్గెట్ మిస్ అయిందా అంటే గతంలో కూడా ఇంటెలిజెన్స్ విభాగాలు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ గతంలో ఈ వైమానిక స్థావరాలు ఎయిర్ బేసెస్ ఉండేవి. ఈ నేపథ్యంలో దాని మీద దాడి చేశామని ఈ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ అమెరికా సమర్థించుకున్నాయి. కానీ ఆ దాడిలో 170 మంది బాలికలు మృతి చెందారు. ఇక ఆ ఘటన మరొక మంది మరో స్కూల్ మీద దాడి చేశారు. కానీ ప్రజెంట్ అక్కడ అన్ని కూడా హాలిడేస్ నడుస్తున్న నేపథ్యంలో ఆ స్కూల్లో విద్యార్థులు ఎవరు లేరు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అంటే మృతుల సంఖ్య అంటే బాలుర దాడికి సంబంధించి ఇరాన్ ధృవీకరించింది. కానీ దానిలో స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారా లేదా, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉంది. కానీ మృతుల సంఖ్య పైన ఇంకా ఆ క్లారిటీ అనేది రావాల్సింది.
యుఎస్ ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏ సమయంలో ఏం జరుగుతుందోనని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాల ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ స్కూల్ పై చేస్తున్న దాడిని అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి. ఆ సందర్భంలో అమెరికా, ఇజ్రాయెల్ కూడా దానికి సంబంధించి సంతాపం ప్రకటించారు, క్షమాపణ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడి వల్ల గతంలో జరిగిన దాడితో అక్కడ బాలికల పాఠశాల మీద దాడి చేసిన నేపథ్యంలో చాలా వరకు 160 నుంచి 170 మంది అక్కడ చనిపోయారు. అయితే ఇక్కడ మిస్గైడ్ అనేది చేశారు అనేది ప్రధానంగా వారు మాటలు బట్టి అర్థమవుతోంది. అక్కడ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు దాడులు చేశారనేది కూడా వారు చెప్తున్నారు. అయితే మొదట తాము దాడి చేయలేదనేది కూడా ప్రధానంగా చెప్పారు. తర్వాత ఇరాన్ సొంత స్కూల్ పైనే దాడి చేసుకుందని కూడా ట్రంప్ ఆరోపణ చేసుకున్నారు. ఇక స్కూల్ పై అమెరికా టార్గెట్ చేసి దాడి చేసినట్లుగా ఇరాన్ వెల్లడించింది. అంటే కావాలని వారు దాడులు చేస్తున్నారు, తర్వాత మేము దాడి చేయలేదు, ఇరాన్ తనకు తాను దాడి చేసుకుంది అనుకుంటా ఆ నెపాన్ని మా మీద నెడుతున్నారు అనేది ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా స్కూల్స్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడం పట్ల మాత్రం అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక దాడికి ప్రతి దాడి అనేది పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ దాడి చేయడం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ ఎదురు దాడి చేస్తున్నారు. దాని ద్వారా ఆస్తి నష్టంతో పాటు సాధారణ ప్రజల ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఆ స్కూల్స్ ని టార్గెట్ చేసుకుని అమెరికా దాడులు చేస్తుంది అనేది ప్రధానంగా ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. సో మర్కాజీ ప్రావిన్స్లోని ఖొమైన్ ప్రాంతంలో ప్రస్తుతం ఈ స్కూల్పై అటాక్ జరిగినట్టుగా కొన్ని అక్కడి స్థానిక వార్తా సంస్థలు అయితే తమ వెబ్సైట్లలో పెట్టుకుంటున్నాయి. అయితే ఈ స్కూల్ దాడి ఘటనకు సంబంధించి స్కూల్ భవనం మాత్రం దెబ్బతింది. ఎక్కడ ఆ స్కూల్లో ప్రస్తుతం పాఠశాల రన్ కావడం లేదు కాబట్టి ఎవరూ లేరు, ప్రాణనష్టం అయితే ఎలాంటిది లేదు. బట్ ఇక్కడ గతంలో కూడా మినాబ్ స్కూల్ ఘటన తర్వాత మళ్ళీ ఒక స్కూల్ టార్గెట్గా మారిందనే విమర్శ కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ అమెరికా, ఇజ్రాయెల్ కానీ స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. بختیار روشن